హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి అన్న ఆధారం వండోయ్, సూపర్గా ఉంటుంది తెలుసా. ఇదిగోండి, ఇక్కడ దోసకాయ పెట్టాను చూసారా. దీనికంటే ఒక చిన్న దోసకాయ అనమాట. ఆ దోసకాయ ముక్కలు కట్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. దేనికోసము అంటే దోసకాయ పచ్చడి చేస్తాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకుందాము. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చూసి నచ్చితే మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్లో రాయండి, సరేనా. అయితే ఈ దోసకాయ కొంచెం మెత్తగా ఉందండి. ఇది చూసారా, ఈ మెత్తగా ఉన్న దోసకాయ బాగుండదనమాట, కొంచెం గట్టిగా ఉండాలి. ఈ చిన్న దోసకాయ కొంచెం గట్టిగా ఉంది, అందుకని ఆ ఒక్క దోసకాయతోటి నేను పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. సరిపోతుంది మా ఇద్దరికే కదా. ఇది ముక్క అని మనం చేదు ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. నేను చెక్ చేసుకున్నాను, చేదేమీ లేదు, బాగుంది. కాబట్టి ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కావాలి, పచ్చిమిరపకాయలతోటే చేద్దాము. ఎండుమిరపకాయలు అవసరం లేదు ఈ పచ్చడికి, సరేనా. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఏం చేయాలనేది చూపిస్తారండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. వేడైన తర్వాత కొంచెం మెంతులు, ఇదిగోండి చూసారు చూడండి, మెంతులు ఖచ్చితంగా మెంతులు అయితే వేసుకోండి, బాగుంటుందన్నమాట. మెంతులు తర్వాత ఇదిగోండి ఆవాలు, ఇవి కొద్దిగా ఇలా వేపుకుందాం. ఇలా కొంచెం వేగిన తర్వాత మెంతులు అయితే వేగాలి, బాగా వేగితే చేదు అనేది ఉండదు, వేగకపోతే చేదు వస్తుంది, అది గమనించుకోండి మీరు. ఇదిగోండి కొంచెం శనగపప్పు. మన కూరలు కానీ పచ్చళ్ళు కానీ మన పోపులు వేయించడంలోనే అసలు మజా, అసలు టేస్ట్ ఉంటుందండి. పోపు వేగేటప్పుడు ఆతృత పడిపోయి హై పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. అప్పుడే మన పచ్చళ్ళైనా కూరలైనా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, ఇదేమో మినపప్పు, పొట్టు మినపప్పు వేసుకున్నాను. మీరు చాయ్ మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం దీంట్లోకి కరివేపాకు తెచ్చుకుందాం. ఇదిగోండి కరివేపాకు నేను ఇలాగా డబ్బాలో పెట్టేసి పెట్టుకుంటాను, టిష్యూ వేసి. రావట్లేదు ఉండదు చూసారా, ఇది కింద టిష్యూ, ఇలాగ టిష్యూ వేసేసుకుని పెట్టుకుంటాను. ఇదంతా కడిగేసి పెట్టుకున్నదే. ఇదిగోండి కరివేపాకు కూడా కొంచెం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాము. ఆ వేడికి ఇంకో కొద్దిగా వేగుతుందన్నమాట ఇది. ఇలా ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేయలేదు చూసారా, ఎండుమిరపకాయలు వేయలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, జస్ట్ కొద్దిగా చాలు, ఇలా వేసుకుని ఇలా వేపేసుకుని దీంట్లో కాస్త ఇంగువ దట్టిస్తే మస్తు టేస్ట్ ఉంటుంది. అలాగే ఈ వేడి మీదే పసుపు వేసామనుకోండి, పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట. చూసారా, ఆయిల్ ఎక్కువ వేయలేదు, మొత్తం ఆయిల్ కారుతున్నట్టుగా ఏముండదు. కొంచెం ఆయిలే పోపు వేయించడానికి సరిపోయింది. ఇంతే, నేను ఇలా వేయిస్తాను. మనకి పచ్చడికి పోపు అయితే రెడీ అయిపోయింది. మరి పచ్చడి చేసుకోవాలి కదా, రండి పచ్చడి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కరివేపాకును తీసి మళ్ళీ ఇలా పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతానికి మనకి దీంతో అవసరం లేదు, ఇది కూడా ఇలా పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిరపకాయలు కడిగేసి పెట్టుకుని, పచ్చిమిరపకాయలు మీకు ఎన్ని కావాలో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. కారానికి తగినట్టుగా చూసుకుని వేసుకోండి. నాకు ఎంతో లేదు కదా, కొంచెమే కాబట్టి ఇది వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఏం వేయాలి అంటే పచ్చడికి పులుపు కావాలి కదండి. పులుపు కోసం మనం చింతపండు వేసుకుంటాము. సో ఇప్పుడు మనం చింతపండు వేయట్లేదు. ఇదిగోండి, ఇది మన చింతకాయలు, మన సీజన్లో చింతకాయలు వచ్చినప్పుడు ఆ సీజన్లో మనం చింతకాయ పచ్చడి తొక్కు చేసుకుని పెట్టుకుంటాం కదండి, ఇలా దాచుకుంటాం కదా, చింత తొక్కు అనమాట ఇది. చూసారా, ఈ చింత తొక్కుతోటి మనం దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చింతకాయ దోసకాయ పచ్చడి అనమాట.
సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇదిగోండి కావాల్సింది మనం ఇందులో వేసుకోండి. ఇందులో నేను మెంతిపిండి కలిపేసి పెట్టేసుకున్నాను. ఇలా మీకు పులుపుకి సరిపడా చింతతొక్కు చూసుకుని వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది. ఇంక ఇది తీసి పక్కన పెట్టేసుకున్నా. దీంట్లో మనం ఉప్పు వేసుకుని పెట్టుకుంటాం కదండి, అది సరి చూసుకుని మనం దీనికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దీంట్లో ఉప్పు వేసేద్దాము. కొంచెమే, నేను ఆ ముక్కలకు సరిపడా ఉప్పు వేయాలి కాబట్టి అది నేను ఇందులోనే వేసేస్తాను. సరిపోతుంది. అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు కొన్ని ముక్కలు వేసి మనం దీన్ని మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ వేసుకొస్తా. ఇదిగోండి ఇది నలిగింది చూసారా. మరీ ఎక్కువగా నలగకుండా అలా కచ్చపచ్చగా వేసుకుంటే మిరపకాయ ముక్కలు బాగుంటాయి అన్నమాట. ఇది తీసేసి ఇప్పుడు నేను దీంట్లో వేసేసుకుంటాను. అంటే ఎండుమిరపకాయలతో ఎండుమిరపకాయలు వేయించి కూడా చేసుకోవచ్చు. అదొక రకమైన టేస్ట్, ఇదొక రకమైన టేస్ట్ అనమాట. రెండు బాగుంటాయి. నేను చేతితో తీసేసి మొత్తం అంతా దీంట్లో వేసేసుకుంటాను. ఇదిగోండి నేను ఇందులో తీసేసుకున్నాను. అయితే ఇవి కూడా దీంట్లో వేసేద్దాం ఇప్పుడు. ఒకసారి ఇట్లా మంచిగా కలిపేసేసుకున్నాం. ఇదిగోండి మొత్తం కలిసిపోయింది చూసారా, ఇలా తిరిగిపోతుంది. అందుకని నేను చేయి పట్టుకుని కలిపాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కలుపుతుంటే తిరిగిపోతుంది కదా. సో మనం ఈ పోపు ఉంది కదండి, దీంట్లో వేసేద్దాం. దీంట్లో వేసేసి చక్కగా కలిపేసుకుని మళ్ళీ ఇందులో పెట్టేసుకుందాం. అప్పుడు నాలుగు పక్కల కలుస్తుంది, మంచిగా బాగుంటుంది. ఇలా చూసారా, చింతకాయ పచ్చడి వల్ల చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. చింతపండు వాడకుండా చక్కగా మన చింతతొక్కుతోటి ఇలాగ పచ్చడి అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది తెలుసా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం అన్నీ దాచుకుని ఎందుకోసమే ఫ్రెండ్స్, ఏదైనా సీజన్లో మనం పెట్టేసుకుని ఇలా దాచుకున్నామే అనుకోండి, చక్కగా ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు. ఈ చింతతొక్కుని పప్పులో వేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పులుసుల్లో కూడా వేసుకోవచ్చు ఆ చింతరసాన్ని. ఇదిగోండి చూసారా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేద్దాం, అలాగే పైన కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసేసి ఇలా కలిపేసాం అనుకోండి, మంచిగా వాసన బాగా పడుతుంది, మంచి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఉప్పులు కారాలు చెక్ చేసుకోండి. కారం సరిపోలేదనుకోండి, ఇంకో 2 పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసేసుకుని దీంట్లో కలిపేసేసుకోండి. ఇంతే, పెద్ద బ్రహ్మాండం ఏమీ లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అంటే ఇది కాదు, మీరు చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. మరి నా దగ్గర నుంచి మీ దగ్గరికి రాదు కదా ఫ్రెండ్స్, మా పక్కన ఉంటే మీకు ఇచ్చేదాన్ని. ఇప్పుడు దీంట్లో పెట్టేస్తాను. ఇది కూడా మొత్తం తీసి కలిపేసేసుకుని ఇంకా దీంట్లో పెట్టేసేస్తాను. ఒక్క నిమిషం. ఇదిగోండి ఫైనల్గా మన చింతతొక్కుతో చేసిన దోసకాయ పచ్చడి చూసారా, రెడీ అయిపోయింది. కొంచెం ఫైనల్గా నేను కొద్దిగా కొత్తిమీర పైన వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు లోపల పెట్టుకుంటే ఊరితే ఇది కలుపుకొని కొరకు తింటే బాగుంటుంది. మాకు అలా చాలా చాలా ఇష్టం అనమాట. పప్పులో కూడా చాలా బాగుంటాయి ఊరిన మిరపకాయలు. ఇది ఈ చింతతొక్కు చూసారా. ఇంకా దీంతో ఇది నేను మిగతా వాటికి వాడుకుంటాను, ఇలాగే వాడుతూ ఉంటాను అనమాట. చూడండి, నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రావాలంటే మీ సపోర్ట్ నాకు తప్పనిసరిగా కావాలి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉంటానే, బాయ్ బాయ్.